ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్ఠమైన గొప్ప నామములో అందరూ బాగున్నారా? పిల్లరా, ఈ దినం కూడా దేవుని స్తుతించే భాగ్యం ప్రభువు అందించారు. ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నాం. మరి గత 2 రోజుల నుండి నేను కొంచెం లైవ్ ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో సో కొన్నిసార్లు బయటకు వెళ్ళి రాలేకపోతే లైవ్ ఒకసారి బయట సరే ఈ దినం కూడా ప్రభుని స్తుతించడానికి దేవుని కనిపిస్తారు. దేవుడు మనకు కనిపించేటప్పుడు దేవుని వందనాలు చేస్తాం. ఈ దినం కూడా దేవుడు తన గొప్ప ఆశీర్వాదాలు తీరుంది మనకు అనుగ్రహించబోతున్నాడు. పరలోకం తెరవబడింది. తెరవబడిన పరలోకంలో దేవుని ఆశీర్వాదం తీరుంది కొమ్మరించబడబోతుంది. మీరు నమ్మితే నమ్మువాని వలన సమస్తము సాధ్యమైన సన్నిధి వేసుకుంది. ఈ దినం మన హృదయాల్లోకి తన ఆత్మని తన సన్నిధిని కొమ్మరిస్తుంది. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ సన్నిధిలోకి వచ్చా దేవాన్ని ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వినటానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను దీవించండి. మీకు ఇష్టలుగాను నమ్మకస్తులుగాను యథార్థంగా ఈ భూమి మీద ఈ మార్గంలో నడుస్తూ వర్ధిల్లుతున్న ప్రతి బిడ్డ కొరకు ఎందరైతే రక్షణ లేని వారిగా ఉన్నారు వారందరూ రక్షణలోకి నడిపించండి ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ దయచేయండి. యథార్థమైన జీవితానికి అవి బ్రతుకున్నట్లుగా నడిపించండి. ఈ దినం కూడా సూటిగాను మా హృదయాలతో మా అంతరంగాలతో మాట్లాడి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి మాటలు, అద్భుతమైన మాటలు మా హృదయాలను తెప్పరెళ్ళ చేస్తున్నాయి. మాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంటాయి. అలాంటి మాటలు చేత మమ్మల్ని ఆనందపరిచేయాలి. మమ్మల్ని ప్రభా బలపరిచే మాటలు, ధైర్యపరిచే మాటలు, లేవనెత్తే మాటలు, ఆశీర్వదించి దీవించి అభివృద్ధి చేసే మాటలు చేత నీవే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యంలో నుండి ప్రతిరోజు మనం వింటా ఉన్నాం. ఈ దినం కూడా కొన్ని మాటలు మనం విందాం. నేను ఇంతకుముందు కొన్ని చెప్పినటువంటి వాక్యాలు అయినప్పటికీ, వాక్యమే అయినప్పటికీ, మనం చదువుకుంటూ ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినాలి. సో దేవుని వాక్యము జీవము కలిగినటువంటిది. దేవుని వాక్యము జీవాహారం. దేవుని వాక్యము అనుదిన ఆహారం. దేవుని వాక్యము మనకు కావలసినంత శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, మన జీవితంలో డబ్బుతో మనం పొందలేనటువంటి దాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఇస్తాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, మహాకాశాలు, భూమిని సమస్తం మన డబ్బుతో పొందలేదు. ఏదో కొన్ని రోజులు కష్టపడి ఈ భూమి నాది, ఆ భూమి నాది, ఆ ఇల్లు నాది, ఆ కారు నాది అనుకుంటాం. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ అవి ఇక్కడే ఉంటుంది. మన తాత ముత్తాతల్ని పోషించింది, దీవించింది, మనల్ని దీవిస్తుంది, పోషిస్తుంది. మన పిల్ల తరాలను కూడా దీవిస్తుంది, పోషిస్తుంది. అందుకే దేవుడు వాటిని పెట్టాడు. సో దేవుని ఆశీర్వాదాలు చాలా గొప్పలు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దైవాశీర్వాదాలు మనం పొందాలి. దేవుని కృపలో మనం వర్ధిల్లాలి. అదే దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా, మన హృదయాలతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యాన్ని విందాం. స్ట్రైట్గా, స్పష్టంగా, చక్కగా, అద్భుతమైనటువంటి వాక్యం మన హృదయాలలో సమృద్ధిగా నాటబడినట్టుగా, అధికముగా మనం ఫలించుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహం కాక ఉండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు కాక అని పలికిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. కొంతమంది అవునుగాక, జరుగునుగాక అని చెబుతారు. వాళ్ళు అనగానే అయిపోతాయా, జరిగిపోతాయా అని అంటారు. ఆ బోధ సాతాను బోధ. అది ఈ బోధ యేసు ప్రభు బోధ. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, జరుగును గాక అంటే జరిగిపోయింది, అవును గాక అంటే అయిపోయింది, ఆమేన్ అంటే జరిగిపోయింది, దేవానికి స్తోత్రం అని.
దేవునికి మహిమ కలుగును కాక. చాలా మందికి వాక్యం అర్థం కావట్లేదు ఈ దినాలు. వాక్యాన్ని తమకు ఇష్టం వచ్చినటువంటి మాటల్లో విమర్శించటం, దూషించటం, నిందించటం, అపహాస్యంగా మాట్లాడటం, హేళనగా మాట్లాడటం, వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా కొన్ని ఎట్లా మాట్లాడతారంటే మనుషులు చతురులుగా, అంటే చతురులుగా వాళ్ళకి ఇష్టమయ్యే భాషలో ఇష్టమయ్యేటువంటి విధానంలోనికి వెళ్ళి మాట్లాడి ప్రజలను ఆకర్షించుకొని జీవనాన్ని ఈ భూమి మీద గడుపుతారు బ్రతికినంత కాలం. పిల్లరా, అది మనకు ఆశీర్వాదం కాదు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో తీసుకోవాలి. We must receive the word of God as it is written. Praise the Lord. నీవు ఎప్పుడైతే అలా తీసుకుంటావో then only you will see blessings of God in your life throughout whole life, all the days of your life. Praise the Lord. నీ బ్రతుకు దినములన్నీ చిరకాలము కృపాక్షేమములు నీ వెంట వస్తుంది. బ్రతుకు దినాలన్నీ కూడా చిరకాలము యెహోవా మందిరంలో నీవు నివాసం చేస్తావు. దేవుని మందిరంలో నివసించటం అంటే చాలా మంది అనుకుంటారు బిల్డింగ్లో ఉండటం అనుకుంటారు. దేవుని మందిరము మన యొక్క దేహం. దేవుడు పాత నిబంధనలో ఒక డేరాలో లేకపోతే గుడారాల్లో ఉన్నాడు అని ఇశ్రాయేలీయులు నమ్మారు. కానీ సొలొమోను భక్తుడు అంటాడు, నేను కట్టించినటువంటి గొప్ప మందిరం, ఈ అద్భుతమైన మందిరం ఏ పాటిది, నీవు ఈ మందిరాల్లో కాదు నివసించేది, నీవు మహాకాశం పట్టచాలనంత గొప్ప దేవుడు అని అంటాడు. పిల్లరా, మన మందిరమైనటువంటి మన దేహంలో దేవుడు నివసిస్తాడు. గాడ్ లివ్స్ ఇన్ యువర్ బాడీ. దిస్ ఈస్ ద రియల్ లివింగ్ టెంపుల్ ఫర్ ద లివింగ్ గాడ్. సో మన లోపల దేవుని శక్తి ఉంది, దేవుని బలం ఉంది, దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని యొక్క అద్భుతం. బంగారం కంటే, వజ్రాల కంటే, వైడూర్యాల కంటే, రత్నాలు, ముత్యాలు, ఇంకా ఏమన్నా అనుకోండి, ఈ భూమి మీద ఉన్న అన్నిటికంటే విలువైంది ఏంటంటే మన హృదయం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయం అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 వచ్చిన దగ్గర నుండి 24 వచ్చిన వరకు చదవండి. అద్భుతమైనటువంటి మాట. అన్నిటికంటే శ్రేష్టమైంది, విలువైంది మన హృదయం. అయితే హృదయాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు, చెడుని నింపుకొని. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని యేసు ప్రభు గారు చెప్పారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన దగ్గర మీరు చదువుతుంది. సరే, 19 వచ్చిన దగ్గర నుంచి చదవండి. అద్భుతమైన విషయాలు అక్కడ ఉంటాయి. 21లో హృదయంలో ఏముందో చెప్పాడు. చెడు అంతా హృదయంలో నుండి వస్తుంది, చెడ్డదంతా హృదయంలో నుండి వస్తుంది. హృదయము చాలా చెడ్డదని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు కూడా సెలవిస్తూ ఉంది. సో కాబట్టి పిల్లరా, హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచ్చి చెబుతా ఉంది. సో మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి. లూకాసు వార్త 11వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభువు గారు చెప్పిన మాట ఏంటంటే, మీరు హృదయాన్ని శుభ్రం చేసుకోండి. మీరు పాత్రలు శుభ్రంగా చేస్తారు, పాత్రలు శుభ్రంగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో లోపల కడుగుతారు, బయట కడుగుతారు, కానీ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ యొక్క బయట చేసిన వాడు లోపల చేసాడు, లోపల చేసిన వాడు కూడా బయట చేసాడు. కాబట్టి హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోండి. సున్నం కొట్టినటువంటి సమాధుల్లాగా ఉండొద్దు, కోత పూసినట్లుగా ఉండొద్దు, లోపల కుళ్ళుండొద్దు, లోపల చెడు ఉండొద్దు. హృదయం శుభ్రంగా ఉండాలి, హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, హృదయంలో దేవుని మాట ఉండాలి. ఈయన మాటలు విని వాడి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పాడు యేసు ప్రభువు. వాక్యం విని వాక్య ప్రకారంగా మనం చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచ్చిన దగ్గర నుండి 24 వచ్చిన వరకు చదువుకోండి. ఎవడైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేస్తాడో అతడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునిలాగా ఉంటాడు. ఎవడైతే వాక్యం విని దాని ప్రకారం చేయడో వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడిలాగా ఉంటాడు. బండ మీద కట్టినటువంటి ఇల్లేమో వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరి కొట్టినా పడిపోలేదండి, పడిపోదు, ఎందుకంటే బండ మీద ఉంది. ఇసుక మీద కట్టినటువంటి ఇల్లేమో గాలి వచ్చి, వరదలు వచ్చి, వాన వచ్చి, గాలి విసిరి కొట్టినప్పుడు ఆ యొక్క ఇల్లు పడిపోయింది, కూలిపోయింది. ఎందుకంటే పునాది లేదు సరిగా.
సో యేసు ప్రభు మాటే మంచి పునాది పిల్లారు. యేసు ప్రభు వాక్యమే సువార్త. సువార్త అంటే నా సువార్త ప్రకారం అని అపోస్తలుడు పౌలు గారు అంటారు. నా సువార్త ప్రకారంగా యేసుక్రీస్తు వారు శ్రమ నొందాడు, ఆయన రక్తాన్ని కార్చి చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు అంటాడు. నా లేఖనాల ప్రకారంగా, సువార్త ప్రకారంగా. అయితే పిల్లరా, దాని గురించి మనం తెలుసుకుంటుంది ఏంటంటే, సువార్త అనేటువంటిది అది మాత్రమే కాదు. నా సువార్త ప్రకారంగా యేసు ప్రభు వారు చేశారని అన్నాడు. సువార్త అంటే ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూమి మీద శరీరధారిగా రావటం కూడా సువార్తే. వాక్యము కృపాసక్తి సంపూర్ణుడై మన మధ్యలో నివసించడం అని ఉంది. సువార్త అంటే మంచి మాట, మంచి మాట చెప్పాలి, మంచి వాక్యం బోధించాలి, మంచి దేవుని మాటలే బోధించాలి, చెడ్డ మాటలు కాదు, కల్పితమైన మాటలు కాదు, లేకపోతే పుట్టించిన మాటలు కాదు, మనుషుల్ని హేళన చేస్తూ అపహసించే మాటలు కాదు. ఇలాంటివి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాక్యం లేదు మనుషుల జీవితాలు. ఇది నాలో చమత్కారంగా మాట్లాడుతూ ఉండాలి, చాలా అంటే ఇచ్చలుగా మాట్లాడుతూ ఉండాలి. కొంతమంది అయితే, కొంతమందికి దురద చెవులు ఉంటాయి అంట. ఆ దురద ఇచ్చ అంటారు దాన్ని. ఎస్, ఆ ఇచ్చని రేపేవాళ్ళుగా. జాగ్రత్త, వాక్యం ఏదుందో అదే చెప్పాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా పలకాలి. వాక్యము జీవాహారం అన్నాడు యేసు ప్రభు వారు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చెప్పాడు యేసు ప్రభు వారు. సో వాక్యము జీవాహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం చదివితే 30వ వచనం దగ్గర నుండి మీరు చదివితే యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, క్షయమైపోయే ఆహార కొరకు కాదు కానీ అక్షయమైన ఆహార కొరకు కష్టపడు అని చెబుతా. నేనే జీవాహారాన్ని అని చెప్పుకుంటూ వచ్చాడు. 58వ వచనం వరకు మీరు చదువుకుని మొత్తం చివరి వచనాల వరకు కూడా 6వ అధ్యాయం మొత్తం చదవండి. 30వ వచనం దగ్గర అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. సో కాబట్టి జీవాహారము యేసుక్రీస్తు ప్రభువారే, పరలోకములోని దిగి వచ్చిన జీవాహారం. యేసుక్రీస్తు మాటలు మనం బ్రతికిస్తే పిల్లరా, ఆయన చెప్పింది ఏదైనా కానీ జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ ఫెయిత్. సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగినది దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక. చూసారా, పడవేదు గాక అని చెప్పిన ఎడల అలా జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మాథ్యూ చాప్టర్ 21 verse 21. And Jesus answered them, truly I say unto you, if you have faith and do not doubt, you will not only do what has been done to the fig tree, but even if you say to this mountain, be taken up and thrown into the sea, it will happen. అది జరుగుతుందని చెబుతున్నాడు పిల్లలు యేసు ప్రభువారు. మీరు చెప్పమంటున్నాడు, మీరు పలకమంటున్నాడు, సందేహించొద్దు అంటున్నాడు, అనుమానించొద్దు అంటున్నాడు. దేవుని మాటలు పలకండి, జీవపు మాటలు పలకండి, అద్భుతమైన మాటలు పలకండి, శక్తివంతమైన మాటలు పలకండి. మంచి మాటలు అంట ఎముకలకు సత్తువునిస్తాయి అంట. అబద్ధము మాటలు, చెడ్డ మాటలు, బలహీనపరిచే మాటలు, మనుషులను కృంగదీసే మాటలు ఏం చేస్తాయి అంటే మనుషుల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పాడు చేస్తాయి. సో విశ్వాసంలో బలహీనులైనటువంటి వారిని బలపరచుదని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరికైనా విశ్వాసం పొదువుగా ఉంటే వాడు దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి అడగాలి, వాడికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. జ్ఞానం పొదువుగా ఉన్నా, ఆశీర్వాదాలు, దీవెనలు ఏది తక్కువ అనిపిస్తున్నా, ఆరోగ్యం లేకపోయినా, నీ జీవితంలో పాపం ఉందా, నీ జీవితంలో తప్పిదాలు ఉందా, అన్నిటి విషయమై దేవుని దగ్గర మనం అడగాలి పిల్లారా. దేవుని దగ్గరికి రావాలి, విశ్వాసంతో పలకాలి, దేవుని వాక్యాన్నే మాట్లాడాలి, దేవుని నామమునే మనము ప్రార్థన చేయాలి. నా నామమున మీరు నన్ను ఏది అడిగితే నేను అది మీకు ఇస్తానని చెప్పాడు యేసు ప్రభు. యేసు ప్రభు నామములు అడగండి. యూ మస్ట్ ఆస్క్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ నీడెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి నామాల్లో, ఈ భూమి మీద ఉన్నటువంటి నామాల్లో యేసు నామములో తప్ప ఏ నామంలో రక్షణ లేదు. దేర్ ఈస్ నో సాల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నేమ్, ఓన్లీ జీసస్. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, మీరు విశ్వాసంతో పలకండి. మీ సమస్యతో, మీ కష్టంతో, మీ బాధతో, మీ అప్పులతో, మీ వ్యాధనతో, మీ రోధనతో, మీ అజ్ఞానంతో, మీ మూర్ఖత్వంతో, మీలో ఉన్నటువంటి తప్పులు చేయడానికి ప్రేరేపించే ఆత్మతో పలకండి. బి రిమూవ్డ్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అదే చెబుతా ఉంది ఇక్కడ వాక్యం. వాక్యం ఏం చెబుతుందంటే, బట్ ఈవెన్ ఇఫ్ యు సే టు దిస్ మౌంటైన్ be taken up and thrown into the sea, it will happen. నువ్వు ఏది చెబుతా అది జరుగుతుంది. మీరు చెవటమే పిల్లారా. అదే దేవుని వాక్యంలో అద్భుతమైన మాట మన సెలవిస్తా ఉంది. ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పినట్లా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను. మీరు జస్ట్ చెవటమే, విశ్వాసంతో చెప్పండి. దేవుని దగ్గరికి రండి. విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి వాక్యం మనం సెలవిస్తూ ఉంది. 6వ వచనంలో హెబ్రీ పత్రిక, హెబ్రీస్ చాప్టర్ 11:6, 11:6. విశ్వాసం కలిగి ఉండండి పిల్లారా. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసంతో మాట్లాడండి మీ సమస్యలతో. దేవుని మీద విశ్వాసంతో దేవుని నమ్మండి, మనుషులు కాదు. మనుషులు నమ్మితే మనం చెడిపోతాం. మనుషులు నమ్మితే మనం దిగులుకి, విచారానికి గురవుతాం. మనుషులు నమ్మితే సర్వాన్ని కోల్పోతాం. మన దగ్గర ఉండదాన్ని నమ్మి చేస్తే ఇంకా ఎక్కువగా మనము అప్పులు కట్టుకోవటానికి 10 సంవత్సరాలు పడుతుంది. మనుషులు నమ్మితే అంటే మనల్ని వెనక్కి తీసుకెళ్తారు 10 సంవత్సరాలు. వాళ్ళని నమ్మి వాళ్ళ చేతులు పెట్టినందుకు దాని వడ్డీలతో కట్టుకోలేక ఎంతోమంది 10 సంవత్సరాలు వెళ్ళిపోతా ఉన్నారు. క్రైస్తవ బిడ్డలు అని చెప్పి నమ్మొద్దు. పాస్టర్లే కదా అని చెప్పి నమ్మొద్దు. పాస్టర్లు అని చెప్పి, క్రైస్తవ బిడ్డలు అని చెప్పి, క్రిస్టియన్ సంస్థలు అని చెప్పి ఈ దినాల్లో మోసాలు చేస్తున్నారు. దేవుని పేరుతో మోసం చేస్తూ ఉన్నారు పిల్లరా. వారు గొర్రె చర్మం కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు. లోపల క్రూరత్వం ఉంటుంది. ఒక స్త్రీ చెప్పింది, నేను పైసలు ఇస్తే పైసలు నా కష్టంలో అడిగినప్పుడు నువ్వు ఎవరికి ఇచ్చావు పైసలు అని అంటున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. ఏంటి బెదిరేస్తున్నావు, భయపెడుతున్నావు అని అంటున్నాడు పాస్టర్ గారు అని అంటా ఉంది. నా పైసలు నాకు రావటం లేదు, భయపెడతారు, బెదిరేస్తారు, కేసులు పెడతారు. కేసులు కూడా పెట్టారంట. కేసు పెడతాను, పోలీస్ కేసు పెడతాను నీ మీద అని అంటున్నాను. కొంతమంది అయితే కేసులు కూడా పెట్టేస్తున్నారా. చాలా డేంజర్. మనిషిని నమ్మొద్దు, దేవుడిని నమ్మండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం అదే చెబుతా ఉంది. ఎవడైతే దేవుణ్ణి నమ్మకుండా దేవుని మీద నుండి తన మనసును మళ్లించుకుంటాడో, మనుషుని నమ్ముకుంటాడో అతడు శాపగ్రస్తుడు. శాపం అనేది ఎట్లాగొస్తుంది అంటే మనిషిని నమ్మితే వస్తుంది. ఎస్, మనిషిని నమ్మటం వలన శాపగ్రస్తులు అవుతాం. మనిషిని నమ్మటం వల్ల సర్వం కోల్పోతాం. కొంతమంది స్త్రీలు పురుషులను నమ్మి సర్వాన్ని అర్పించి జీవితం అంతా నాశనం చేసుకుంటారు, ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటారు. మోటలు తీసుకొస్తారు, తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చి ఎవరినో నమ్మి వాడి చేతుల్లో పెడతారు. డబ్బులు కానీ, నగలు కానీ, తమ శరీరాన్ని కూడా అపవిత్రం చేసుకుంటారు, శరీరాన్ని కూడా ఇచ్చేస్తారు. దానివలన సర్వము కోల్పోయి నాశనం అయిపోతాడు. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే పిల్లారా, దొంగతనమును, నాశనమును, హత్యను చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడని చెప్పాడు. వాడు దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. నేనైతే గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది సమృద్ధిగా కలిగి ఇవ్వటానికి వచ్చాను అని చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు మీరు చదివితే అద్భుతమైనటువంటి మాటలు. యేసు ప్రభువారు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరి, నేను మంచివాడను, ఐ యామ్ గుడ్ షెపర్డ్ అని అంటున్నాడు. యేసు క్రీస్తే మంచివాడు పిల్లారా. ఆయన మేలు చేస్తాడు. నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గునందడు, ఎన్నడూ నష్టపోడు, ఎన్నడూ కూడా అతడు దిగులుకి, విచారానికి, కృంగిపోయిన స్థితికి అప్పగించబడ్డాడు. మనిషిని నమ్మితే దిగులు పడతావు, కృంగిపోతావు, విచారిస్తావు, అణిచివేయబడతావు, నిరుత్సాహపడిపోతావు, ఇంకా విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటావు. చాలామంది ఇలాగ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక అతను ఇలాగే మనుషులు నమ్మి
నానా రకాలుగా బిజినెస్లు అంతా కోల్పోయి 700 కోట్లు నష్టపోయాడు పిల్లరా. తన భార్య ఆ డబ్బంతా అప్పు తీసేసి బిజినెస్ని ఉన్నతంగా చేసేసింది, అద్భుతంగా విస్తరింపజేసింది. సో పిల్లరా, విశ్వాసం కావాలి. విశ్వాసం అనేటువంటిది దేవుణ్ణి నమ్మిన బిడ్డలకే ఉంటుందని అంటానికి వీల్లేదు. ఎవరైనా విశ్వాసం కలిగి ఉండొచ్చు. అయితే దేవుణ్ణి నమ్మిన వాళ్ళ మీద, అంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళ మీద విశేషమైన కృప ఉంటుంది, విశేషమైన జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది. సౌలుకు దూరం చేసినట్లుగాను నా కృప నీకు దూరం చేయను, నీ కుమారుడికి దూరం చేయను అని చెప్పాడు దేవుడు దావీదుతో. సో కాబట్టి పిల్లలు, సౌలుకి ఎందుకు దూరం అయింది? దేవుని నమ్మలేదు, దేవుని మాట నమ్మలా. దేవుని మాట నమ్మటము, దేవుని మాట వినటం శ్రేష్టమైందని అంటాడు దేవుడు. సమూయేలుతో చెబుతాడు, సౌలు నా మాట వినలేదు అని అంటాడు. అందుకే యేసు ప్రభువారు అద్భుతమైనటువంటి మాట లోకాసు వార్త 11వ అధ్యాయం 27-28 వచనాల్లో చెప్పాడు, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేయువాడు ధన్యుడు అని చెప్పాడు. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-24 వరకు చెప్పాడు. సో కాబట్టి పిల్లరా, దేవుని మాట ఏదైతే చెబుతున్నాడో విశ్వాసంతో పలకండి. మీకున్న సమస్యతో పలకండి, బాధతో పలకండి, నిందతో పలకండి, అవమానంతో పలకండి, నిరుత్సాహంతో పలకండి, కృంగిపోయిన స్థితితో పలకండి, ప్రతి విధమైనటువంటి అజ్ఞానంతో, మూర్ఖత్వంతో పలకండి, ప్రతి విధమైన అప్పుతో పలకండి. ఏదైనా కానీ దూరం అయిపోతుంది. హల్లెలూయా. ప్రతి దాన్ని కూడా సక్సెస్ చేస్తాడు దేవుడు, అద్భుతంగా చేస్తాడు. అదే మాటలు కీర్తన గ్రంథం 1వ కీర్తన మొత్తం చదవండి. అతడు చేయనిదంతా సఫలమగును అని చెప్పి 3వ వచనం చెబుతా ఉంది. యోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు మీరు చదువుకుంటూ వస్తే నీవు చక్కగా ప్రవర్తిస్తావు అని చెబుతా ఉంది దేవుని వాక్యం. దేవుని వాక్యము అద్భుతమైనటువంటి పిల్లరా. వాక్యాన్ని నమ్మితే, దేవుణ్ణి నమ్మితే, యేసయ్య వైపు చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం యేసు ప్రభువారు అదే అన్నారు, మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, నన్ను కూడా నమ్మండి, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. సో కాబట్టి యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటని నమ్మితే అద్భుతాలు చూస్తాయి, ఫలకాలు చేస్తాయి విశ్వాసం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర మనం చదివితే వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఎవడైనా కానీ జ్ఞానం పొదుపు ఉంటే అతని తండ్రిని అడగాలి, దేవుణ్ణి అడగాలి, దేవుడు అది అతనికి అనుగ్రహిస్తాడు. ఒకవేళ సందేహించేవాడు, అనుమానించేవాడు గాలి చేత రేపబడుచున్న సముద్ర తరంగాలను పోలి ఉంటాడు అని చెప్తాడు. అతడు దేవుని దగ్గర ఏమైనా దొరుకుతున్న ఆశించటమో వ్యర్థం అని అంటా ఉన్నాడు. ఏమి దొరకబడుతున్నారు దేవుని దగ్గర. నీవు సందేహించొద్దు, అనుమానించొద్దు, అనుమానము కలిగి ఉండొద్దు అని చెప్తున్నాడు యేసు ప్రభువారు. సందేహించమని చెప్పండి, దేవుని దగ్గరికి రండి, దేవుడు నమ్మండి పిల్లారా. మనుషులు కాదు నమ్మాల్సింది, లోకాన్ని కాదు నమ్మాల్సింది, నీకున్న పరికరాలు కాదు, ధనాన్ని కాదు, మరి నీ యొక్క వెనకమాలు ఉన్న వాళ్ళు కావచ్చు, ముందు వాళ్ళు కావచ్చు. కొన్నిసార్లు మన వెనక ముందు ఉన్నటువంటి వాళ్ళు నమ్ముకుంటా ఉంటారు. నా వెనక ఎవరున్నారు తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఎవరు తెలుసా అని అంటారు. మా నాయకుడు ఎవరు తెలుసా, మా ముందుందో ఎవరో తెలుసా అని అంటారు కొంతమంది. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయించదు అంటాడు దావీదు భక్తుడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే ఇంకొక వాక్యాన్ని చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మాథ్యూ చాప్టర్ 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటిని అన్నిటినీ పొందుతురని వారితో చెప్పారు. మీరు దొరికినవి అని నమ్మితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ప్రేయర్ యూ విల్ రిసీవ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. మీకు విశ్వాసం ఉంటే వాటిని పొందుకుంటారు. ఇక్కడ ఏదో చేయమని చెప్పట్లే యేసు ప్రభువారు, విశ్వాసము కలిగి ఉండండి అని అంటున్నాడు. విశ్వాసం, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు యేసు ప్రభువారు. నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తుంది. హల్లెలూయా. విడిపిస్తుంది, బాగు చేసిద్ది. దేవుడికి స్తోత్రం. దేవుడు విశ్వాసం లేని వాళ్ళని చూసి అంటున్నాడు, మీరు విశ్వాసం కలిగి జీవించండి అని చెబుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకో వాక్యాన్ని మనం చదువుదాం పిల్లారా. చాలా అద్భుతమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మార్కు సువార్తలోకి వెళ్తాం. మార్కు సువార్తలో చాలా అద్భుతమైనటువంటి మాట మనకు సెలవిస్తూ ఉంది. మార్క్ చాప్టర్ 9 verse 20
1 minute please. ఓకే, మార్కు సువార్త 28వ వచనం చదువుకుందాం. 28వ వచనం. లెట్ us read chapter 9 verse 28. 28వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు, ఆయన శిష్యులు ఏమంటున్నారంటే, మేము ఎందుకు ఓకే, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాం. మార్క్ చాప్టర్ 9 verse 28 we are reading. After Jesus had gone indoors, his disciples asked him privately, why couldn't we drive it out? Wow. మేము ఎందుకు దాన్ని బయటికి వెళ్ళగొట్టలేకపోయాము అని అడుగుతా ఉన్నారు. దయ్యాలు వెళ్ళిపోవాలన్నా, రోగులు బాగుపడాలన్నా, దురాత్మ శక్తులు గద్దించబడాలన్నా, మనిషి పవిత్రుడు కావాలన్నా, రక్షణ పొందాలన్నా కానీ దానికి దేవుని వాక్యం చెబుతున్నటువంటి చక్కటి విషయాలు మనం గుర్తించాలి పిల్లారా. ఏం చెబుతున్నాడంటే 29వ వచనం చదువుతాను. 9వ అధ్యాయము 29వ వచనం మార్కు సువార్త. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. He replied, this kind can come out only by prayer. ఇక్కడ ప్రార్థన వల్ల వదిలిపోతుంది అని చెప్తా ఉన్నాడు పిల్లలు. మనం కొన్నిసార్లు ఏం చేయాలంటే, ప్రార్థన చేసిన దాన్ని మనం పొందుకున్నామని నమ్మాలి. కొన్నిసార్లు ఏం చేయాలంటే ఆజ్ఞాపించాలి. విశ్వాసంతో ఆజ్ఞాపించాలి. మనం ప్రార్థన చేసి విశ్వాసంతో నేను ఇది పొందుకున్నానని నమ్మాలి. నమ్మటమే ఏదైనా కానీ. ఈ రెండు ఏం చెబుతున్నాయంటే నమ్మటమే. మీరు నమ్మితే వాటిని పొందుకుంటారు అనేటువంటి వాక్యం సెలవిస్తా ఉంది. మన హృదయంలో నమ్మాలి పిల్లలు. మన అంతరంగంలో దేవుని నమ్మాలి. స్థిరంగా, బలంగా, స్పష్టంగా దేవుని వాక్యాన్ని మన నోటితో ఒప్పుకోవాలి. మన హృదయంలో నమ్ముతూ ఎప్పుడైతే మనము మాట్లాడతామో మన హృదయంలో నుండి వచ్చేటువంటి మాటలు, విశ్వాస సహితమైన మాటలు, ప్రార్థనలో మనం దేవుని శక్తిని నింపుకున్నటువంటి మాటలు, దేవుని అభిషేకముతో నింపబడినటువంటి మాటలు, దేవుని యొక్క సన్నిధి, పరలోకపు సన్నిధి ఆకాశములోని మన హృదయంలోనికి పరలోకములో కుమ్మరించబడిన దేవుని సన్నిధిని మనం హృదయంలో నింపుకుంటున్నాం. దేవుని మందిరంగా మన యొక్క హృదయాన్ని నివాస మందిరంగా దేవుడు నివసించే పవిత్రమైన పరిశుద్ధమైన మందిరం. ఈ దేహం చాలా మంది పాడు చేసుకుంటారు. తాగుడుతో, వ్యభిచారంతో, దొంగతనంతో, అబద్ధంతో, మోసంతోనూ, నానా రకాలైన చెడు కార్యాలతో, చెడ్డగా మాట్లాడటము, ఆలోచించటం, తలంచటం, ఊహించటం, వ్యతిరేకంగా విరోధంగా జీవించటం, ఇవన్నీ కూడా దేహాన్ని పాడు చేస్తాయి, మనసును పాడు చేస్తాయి, మన యొక్క ప్రాణాన్ని నాశనం చేస్తాయి పిల్లరా. సో దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ దేహాన్ని, దేవుని మందిరము, దేవుని నివాస స్థలాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ వాక్యం మన లోపల నుండి దేవుని ప్రసన్నత, అగ్ని అభిషేకం బయటకు వస్తుంది. అపవాది శక్తులు నాశనం చేయబడతాయి, దైవ శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, బలపరచును గాక, దీవించును గాక. నీ జీవితంలో పొదువుగా ఉన్న పదవులను తీర్చబడును గాక, నీ అక్రతలను తీర్చబడును గాక. ఇప్పుడే దేవుని శక్తి నీ హృదయాలను తాకి మీ అంతరంగాన్ని స్వస్థపరచును గాక, మీ దేహాన్ని బాగు చేయను గాక, రక్షణ కార్యం జరిగించును గాక, మారు మనసు పాపక్షమాపణ కలిగి మీరు జీవించుదురు గాక, మీ యొక్క చేతుల కార్యాలు దీవించబడును గాక, ఉద్యోగాలు దీవించబడును గాక, వ్యవసాయ భూములు సారవంతంగా పంటలు పండి అభివృద్ధికరమైనటువంటి పంట మీ చేతికి వచ్చును గాక, మీ పిల్లల యొక్క చదువులు దీవెనకరంగా మార్చబడును గాక, వారి ఉద్యోగాలు దీవెనకరంగా మార్చబడును గాక, మీ యొక్క ప్రతి వాహనం దీవెనకరంగా మార్చబడును గాక. అన్నిటికీ మూలమైనటువంటి విశ్వాసము దేవుని యందు మీలో సమృద్ధిగా కుమ్మరించబడును గాక. రక్షణ కలుగును గాక. విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ కలుగును గాక. రక్షణ పొందుతురు గాక.
యేసు నామములో దేవుని శక్తి ప్రభావం అనుభవించుదురుగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, వందనాలు స్తోత్రం. ఈ దినం మేమున్న ప్రతి మాట మా గుండె లోతుల్లో అద్భుత కార్యం జరిగించునుగా. విశ్వాసములోని బిడ్డలు బలపరచబడుదురుగా, విశ్వాసముతో మాట్లాడుదురుగాక, వాక్యాన్ని మాట్లాడుదురుగాక, దేవుని శక్తిని ప్రభావాన్ని మాట్లాడుదురుగాక, కనికరము జాలి దయ కలిగి జీవించుదురుగాక. మంచి సువార్త, మంచి మాటలే, మంచి వాక్యాన్ని, మంచి మాటలను, మంచి వర్తమానాలు మాత్రమే విడుదల చేయుదురుగాక, విడుదలవునుగాక వారి హృదయంలో నుండి. నాలుక ద్వారా, పెదవుల ద్వారా నీ నామము ఘనపరచబడునుగాక, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా నిన్ను స్తుతించుదురుగాక, హృదయాంతరంగాల్లో నుండి నిన్ను కొనియాడి కీర్తించుదురుగాక, ఎల్లప్పుడూ నీ యందు విశ్వాసంతో జీవించుదురుగాక. అట్టి కృపతో నింపి బలపరచమని, కుటుంబాలు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభు వేదనలో, రోదల్లో, దుఃఖంలో ఉన్నారో అట్టి బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి. తమ ప్రియుల్ని కోల్పోయి ప్రభు వేదనలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు ఆదరించబడుదురు గాక. దేవ, అప్పుల బాధలో ఉన్నటువంటి వారు అప్పులన్నీ యేసు నామములో తీర్చబడును గాక. ఎస్ లార్డ్, ఆకాశ వాక్యములు విప్పబడును గాక. విస్తారమైన దీవెనలు, ధారాళమైన దీవెనలు, సమృద్ధి దీవెలు కుమ్మరించబడును గాక. ఎంతమంది అయితే ప్రభువా నాయన గుడ్డితనంతో ఉన్నారు, చెవిటితనంతో ఉన్నారు, యేసు నామములో ఇప్పుడే కళ్ళు తెరవబడును గాక, చెవులు తెరవబడును గాక, నాలుక సడలును గాక, మోగవారికి ఉన్నటువంటి వారి నోరు ఇప్పుడే మాట్లాడును గాక. ఎంతమంది అయితే ప్రభువా భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితంలో పాపము చేత నానా రకాలైనటువంటి చెడు ఆశలు, చెడ్డ చెడ్డ కోరికలతో ప్రభా వేదన చెందుతూ ఉన్నారు తండ్రి, పాపపు శక్తుల చేత అణిచివేయబడుతున్నారు, అట్టి వారందరూ విడుదల, రక్షణ పొందుదురు గాక. పాపక్షమాపణ యేసు నామములో ఇప్పుడే బిడ్డల జీవితంలోనికి కుమ్మరించబడును గాక. పాపములు క్షమించే ఆత్మాభిషేకం కుమ్మరించబడును. విడిపించండి దేవ, స్వస్థపరచండి, బలపరచండి. ఎంతమంది అయితే ప్రభా తమ జీవితంలో నాయన నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, ఇన్ అప్రెషన్ అండ్ డిప్రెషన్, ఎంతో మంది ప్రభా నానా రకాలైనటువంటి మానసికమైన ఒత్తిడిలో ఉన్నారు ప్రభా. అటు వారందరూ బాగుపడుదురుగా, విడుదల పొందుదురుగా, అద్భుతం వారి జీవితంలో జరుగునుగా. విడిపించండి ప్రభా, విడిపించండి నాయన. దేవా, నీకు దూరంగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డని యొద్దకు నడిపించండి దేవా. నిన్ను ఆరాధించే బిడ్డలుగా చేయండి, నిన్ను స్తుతించే బిడ్డలుగా చేయండి, నిన్ను కొనియాడి ఘనపరిచే బిడ్డలుగా చేయండి. నీ యందు విశ్వాసంతో బ్రతుకున్నట్లుగా ఆజ్ఞాపించు వారిగా చేయండి ప్రభా. ఎస్ లార్డ్, విశ్వాసముతో ప్రార్థించు వారిగా చేయండి నాయన. స్తుతించి ఘనపరిచే వారిగా చేయమని, మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని ఈ సమీపం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. దేవుని సర్వ సమృద్ధి, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మీకు, మీ కుటుంబాలకు ప్రభు రాకడ వరకు సమృద్ధిగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ వీక్షించండి. ప్రతిరోజు మరి 5:30 గంటలకి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అలాగనే ఫేస్బుక్లో ప్రకటించబడిన వాక్యాలు మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతా ఉంటాయి. యూట్యూబ్లో కూడా వీక్షించండి. జాన్ శామ్యూయల్ ముక్కాల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకున్నటువంటివి, మీకు మేలుకరమైనటువంటి మేలు జరుగుతుంది, అది ఇతరులతో పంచుకోండి. పిల్లరా, మనము మేలు చేయాలి, మనము ఇతరుల దీవెనకరంగా ఉండేటట్లు దీవించాలి. మనము దీవెనకరంగా ఉండటమే కాదు, మనం దీవెనకరంగా చేస్తాడు ప్రభు. ఎందుకంటే ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకోండి. ఈ జీవితాన్ని సుఖభోగాలతో అనుభవించడానికి చాలామంది మాకు ఏ డబ్బు రాదు, ఎక్కడి నుండి మాకు డబ్బులు రావంటారు, కానీ ఎంతో సుఖపడతారు. వాళ్ళకున్నంత వాళ్ళకి నాకు మాకు అమెరికా డబ్బు రాదు, ఊరికి వస్తుంది అమెరికా డబ్బు, ఊరికి రాదు, ఊరికంటే కష్టపడిపోయి వాక్యం చేసుకునే డబ్బులు వస్తుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుడిని నమ్మండి, దేవుడు చూడండి, ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సమృద్ధి కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు, మన కుటుంబానికి. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్. Until then, take care. God bless you.